హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూటీ కూడా అనుకోవచ్చు దీన్ని. ప్రీవియస్ వీడియో చేసే కదా, ఒక బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎప్పుడు చూడాలి, ఆ బ్రేక్అవుట్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఆ తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనే వాటి గురించి మనం చూసుకున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో చూస్తే చూడండి, ఒక స్టాక్ అనేది ఇలా పైకి వచ్చేసింది. ఇక్కడ మ్యానిపులేషన్ లేదా ఒక కన్సోలిడేషన్ స్టేజ్ అనేది మనకు రెడీగా ఉందన్నట్టు. ఓకే, మీకు అర్థమైంది కదా, ఒక కన్సోలిడేషన్ స్టేజ్ అనేది రెడీగా ఉంది. ఇది ఎగ్జిట్ లేదనుకోండి, ఇది ఎగ్జిస్టెడ్ లేదు. ఇలా లేదు అన్నప్పుడు బేసికల్ మనం ఏం చేస్తాం, ఒక అప్ ట్రెండ్ వచ్చేసింది, ఒక కన్సోలిడేషన్ వచ్చేసింది, ఇక్కడ నుంచి స్టాక్ పైకి వెళ్ళొచ్చు అనే విధంగా చాలా వరకు ఆలోచిస్తాం అన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, ముందే ఈ టైంలోనే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూనే ఉంటాం అన్నట్టు. మంచి స్టాక్ ఇవన్నీ మంచి స్టాక్లు. సో మళ్ళీ ఛాన్స్ దొరకదా అని ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నట్టు. సో మనం అనుకున్నట్టుగానే ట్రేడ్ అనేది ఒకసారి బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ఒకసారి బ్రేక్అవుట్ అయిపోయింది కదా, 1 సెకండ్, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయింది. ఈ క్యాండిల్ ఓ వావ్, మనం అనుకున్నట్టు పైకి వెళ్తుంది, మనం అనుకున్నట్టు పైకి అయితే స్టాక్ వెళ్తుంది. సో మనం వెరీ గుడ్, మనం ప్రో అయిపోయాం అన్న ఆలోచన మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, దీనిపైన బేసికల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అన్నట్టు. దేనిపైన, ఈ క్యాండిల్ పైన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక కన్సోలిడేషన్ స్టేజ్ నుండి ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది విత్ లాంగ్ విక్, ఈ విక్ అనేది ఎక్కువగా ఉంటే అక్కడ ప్లాన్ చేసుకోకూడదు. ప్లాన్ చేసుకోకపోవడమే చాలా బెటర్ అని చెప్తాను నేను. ఈ విక్ ఏదైతే లాంగ్ ఉంది కదా, ఈ విక్ ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే 10 to 20% ఆఫ్ ఈ క్యాండిల్లో ఉండాలి. ఓకే, అంతకు మించి ఎక్కువ ఉంది అంటే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉంది, స్టిల్ పర్లేదు, మనం మంచి పొజిషన్లో ఉన్నాం, ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ డే కూడా ఇది 1 డే క్యాండిల్స్ అనుకోండి, నెక్స్ట్ డే కూడా ఇది మంచిగా హైప్లో ఓపెన్ అయింది. వావ్, మనం పర్ఫెక్ట్ అయిపోయినాం, ఇప్పటి ప్రో అయినాం. సో ఇంతకు మించి మనకు రావాల్సింది ఏది లేదు అనేది మన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఉంది కదా, కొంచెం బెటర్గా చూపిస్తున్నాడు రిటర్న్. నువ్వు ఎంటర్ కాగానే వావ్ మంచి రిటర్న్స్ వచ్చినాయి అనిపిస్తుంది. ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలైన భజన. సో ఇది భజన అన్నట్టు. ఇక్కడ చూడండి, స్మార్ట్ ట్రేడర్స్ ట్రేడ్ ఆఫ్టర్ మ్యానిపులేషన్. ఇదంతా మ్యానిపులేషన్ అన్నట్టు. బ్రేక్అవుట్ ట్రేడింగ్ జరుగుతుంది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రేక్అవుట్ ట్రేడింగ్ జరుగుతుంది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాండిల్ ఫుల్గా బ్రేక్అవుట్ అయిందా లేదా, పైన ఏమైనా విక్ ఉందా లేదా, విక్ ఉంటే ఎంత విక్ ఉంది, ఎంత పర్సంటేజ్ విక్ ఉంది అనేది చాలా వరకు ఆలోచించాలి. కొంచెం విక్ ఉంటేనే ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఎక్కువ విక్ ఉంటే మాత్రం ట్రేడ్ ప్లాన్ చేసుకోకూడదు. ఓకే, ఆ తర్వాత దీని కింద స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకోవాలి అనేది చూశారు కదా. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎంటర్ అయితే దాదాపు మీ రిస్క్ రివార్డ్ మొత్తం పోయినట్టే. ఓకే, చూడండి, ఇది పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా అనేది మాకు సంబంధం లేదు. నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈ అమౌంట్ సేవ్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఇలానే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. మీరు చూడండి, చార్ట్స్ అన్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఈ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్, దీన్ని వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఫేక్ బ్రేక్అవుట్ అని కూడా మనం అంటాం అన్నట్టు. ఇక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా పడిపోతూ మళ్ళీ ఎక్కడైతే మెయిన్ సపోర్ట్ ఉంటుందో ఆడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. చూడండి, ఒక అప్ ట్రెండ్, ఒక కన్సోలిడేషన్ లేకపోతే మ్యానిపులేషన్, ఫేక్ బ్రేక్అవుట్, అక్కడ నుంచి స్టాకు డౌన్ అవుతూ వచ్చేసింది. ఇలాంటివి మీరు చాలా వరకు నేర్చుకోవాలన్నట్టు. సో మనలాంటి వాళ్ళం ఏంటంటే డ్యూరింగ్ మ్యానిపులేషన్లో ఎంటర్ అవుతాం. ప్రో ట్రేడర్స్ ఎక్కడ ఎంటర్ అవుతారంటే వన్స్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ అవుతాం అన్నట్టు. దీనికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డ్యూరింగ్ మ్యానిపులేషన్ తర్వాత మ్యానిపులేషన్, ఆఫ్టర్ మ్యానిపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డ్యూరింగ్ మ్యానిపులేషన్ ఎంటర్ అయితే మాత్రం మీరు స్టాప్ లాస్తోనే ఎగ్జిట్ అయిపోండి. లేదు, ఆఫ్టర్ మ్యానిపులేషన్ అయినా కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడి నుంచి పర్ఫెక్ట్గానే స్టాక్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు లక్కీ. లేదు, ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంటే ఇది మనకు లాస్ అన్నట్టు. అందుకే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయినా కూడా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్తోని పైకి వెళ్తూ ఉండాలి. ఇది మీకు అర్థమైంది కదా. మ్యానిపులేషన్ టైంలో ఎలా ఎంటర్ అయితే స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకోవాలి, ఆఫ్టర్ మ్యానిపులేషన్ అయినా కూడా స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకోవాలి. మీరు బై సైడ్ ఉన్నారనుకోండి, బై సైడ్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, సెల్ సైడ్ ఉన్నా కూడా పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి మీరు ట్రెండ్ని, మీ యొక్క ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటివి చిన్న కాన్సెప్ట్స్ మీకు కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.